నేను ఎంత భక్తి, ఎంత ప్రార్థన, ఎంత విశ్వాసం, ఎంత క్రమం, ఎంత సమర్పణ. అయ్యా నేను ఎంతగా నీ కొరకు పాటుపడుతున్నా, ప్రయాసపడుతున్నా. అయ్యా నీకు సాక్ష్యం ఇస్తున్నా, పరిచర్య చేస్తున్నా, గుప్పిలు విప్పుతున్నా, సంఘ పరిచర్యలు చేస్తున్నా, సువార్త పరిచర్య చేస్తున్నా, అనేక ఆత్మలు రక్షిస్తున్నా, నీ కొరకు నేను పరుగులు పెడుతున్నా. నా ప్రభువుకి అంతా తెలుసు. నా ప్రభువుకి నువ్వు పడుతున్న ప్రయాస, ఏవండి, క్రీస్తునందు నువ్వు పడుతున్న ప్రయాస వ్యర్థము కాదని స్థిరులను కదలని వారిగా మనం సాగిపోవాలి. హల్లెలూయా. అక్కడ అందుకే అంటాడు ప్రకటన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట యోహాను భక్తుడి ద్వారా దేవుడు రాయించాడు. ప్రకటన గ్రంథంలోకి వెళ్ళండి ఒకసారి. ప్రకటన గ్రంథంలోకి వెళితే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే చూడండి, 3వ వచనం, 2వ అధ్యాయం ప్రకటన 2:3లో చూస్తే, నీవు సహనము కలిగిన నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఇక పైన అంటాడు 2 నుంచి చూసినట్లయితే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఏంటంట? నీ క్రియలన్నీ ఆయనకి తెలుసు. నువ్వు ఎలాంటి పనులు చేసావో దేవుని కోసం, సంఘం కోసం, సేవకుడి కోసం, ఆయన రాజ్య స్వార్థ పరిచర్య కోసం. నువ్వు ఆస్తులమ్మేవా, అంతస్తులమ్మేవా, నీ కష్టార్జితాన్ని ధారపోసావా, నీ బలాన్ని, ధనాన్ని, సమస్తాన్ని నువ్వు ప్రభు కొరకు ఎంత వెచ్చించావో, ఎంత ప్రయాసపడ్డావో, ఎంత పాటుపడ్డావో. ఈ లోకంలో దైవజనులు గుర్తించకపోవచ్చు, దైవజనురాలు నీ కష్టాన్ని గుర్తించకపోవచ్చు, భక్తులు, ప్రార్థనాపరులు, సంఘ బిడ్డలను గుర్తించకపోవచ్చు. కానీ నా ప్రభువు సమస్తం చూస్తున్నాడు. నువ్వు ప్రభు కొరకు పడుతున్న ప్రయాస, దేవుని రాజ్య వ్యాప్తి కోసం నువ్వు ఇచ్చే అర్పణలు, కానుకలు, నువ్వు చేసే పనులు, పరిచర్యలు, నువ్వు కార్చే కన్నీరు, సమస్తం నా ప్రభు చూస్తున్నాడు. హల్లెలూయా. చూస్తున్నాడు ఆయన. అక్కడ అంటున్నాడు కదా, నీ కష్టమును, ఏమండి, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారిని అబద్ధకులని నీవు కనుగొంటివనియు, నీ సహనము కలిగి, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అన్నీ తెలుసంట ఆయనకి. వింటున్నారా? ఆయనకి అన్నీ తెలుసు. నువ్వు అనుకుంటున్నావు ఆయనకేం తెలుసులే, నా బాధలు, నా కష్టాలు, నా నీతి, నా భక్తి, నా యథార్థత, నా ప్రార్థన, నేను ఎంత భక్తిగా బ్రతుకుతున్నాను, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎంత హేళన చేయబడుతున్నాను, నా బంధువులు, స్నేహితులు, ఈ లోక సంబంధమైన వ్యక్తుల ద్వారా ఎంతగా నేను చేదరించుకుంటున్నాను, ఎంతగా నన్ను తృణీకరిస్తున్నారో ఎవరికి తెలుసు నా బాధ. నువ్వేం అధైర్యపడకు, నా ప్రభు చూస్తున్నాడు నిన్ను. హల్లెలూయా. నువ్వు ప్రభువునందు పడిన ప్రతి ప్రయాసకే తప్పక నూరంతల ఆశీర్వాదం నా ప్రభు ఆయన రాజ్యంలో ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఏమండి, ఎవరి వారి క్రియలకు తగిన ప్రతిఫలము, జీతము నా ప్రభు దగ్గర ఉంది. హల్లెలూయా. yes